ఎటువంటి కెమికల్ హెయిర్ కలర్స్ యూస్ చేయకుండా ఫస్ట్ టైంకే మీ తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుతుంది. ఈ కలర్ అనేది మనం కడిగినా పోదు. 100% కూడా అప్పటికప్పుడే మన తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారిపోతుంది. ఒక్క తెల్ల వెంట్రుక కూడా మనకి జన్మలో కనపడదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. వైట్ హెయిర్ని పర్మనెంట్గా బ్లాక్గా మార్చుకోవడానికి ఈరోజు నేను ఒక టిప్ అనేది షేర్ చేస్తాను. మనం ఎటువంటి హెయిర్ కలర్ యూజ్ చేయకుండానే వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది. నేను మీకు లైవ్లో చేసి చూపిస్తాను. చాలా సింపుల్ టెక్నిక్, ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ అనేది యూజ్ చేస్తే ఖచ్చితంగా మనకి ఫ్యూచర్లో మనకి చాలా ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్ అయితే వస్తుందన్నమాట. సో అది హెడేక్ కావచ్చు, హెయిర్ ఫాల్ కావచ్చు, ఇంకా స్కిన్ ఎలర్జీ కావచ్చు, ఇంకా చాలా రకాలైన ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. సో ఎక్కడికన్నా వెళ్ళాలి అనే ముందు వైట్ హెయిర్ని కవర్ చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ఈ టిప్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. నేను ఎటువంటి హెయిర్ కలర్ యూజ్ చేయను. నేను మళ్ళీ చెప్తున్నాను, హెన్నా కూడా యూజ్ చేయనండి. సో ఇది ఒక డిఫరెంట్ టిప్ అనమాట. ఎవరైనా ట్రై చేయొచ్చు. ఖచ్చితంగా మీకు ఫస్ట్ టైంకే రిజల్ట్ వస్తుంది. ఇక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ ఏంటో తెలుసుకుందాం రండి. ఈ రెమెడీ గ్యాస్ మీద స్టార్ట్ అవుతుంది. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఐరన్ కడాయి యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ కడాయి కూడా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు లవంగాలను యాడ్ చేసుకున్నాను. ఓకే, లవంగాల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో బాదం యాడ్ చేశాను. ఒక 5 బాదం అనేది యాడ్ చేసుకున్నాను. సో బాదం లవంగాల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా ఇలా 2-3 మినిట్స్ అనేది కలుపుతూ ఉంటే ఇవి మనకి డ్రై రోస్ట్ అనేది అయిపోతాయి. సో చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి పొట్టుని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి పొట్టు అనేది మనందరికీ తెలుసు కదా, 1 కప్ అనేది యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వెల్లుల్లి పొట్టు కూడా మనకి కలర్ అనేది చేంజ్ అవ్వాలి. కాకపోతే ఇది చాలా తొందరగా అయిపోతుందండి. మనకి 2-3 మినిట్స్లో మొత్తం కూడా కలర్ చేంజ్ అయిపోతుంది వెల్లుల్లి పొట్టు అనేది. సో వెల్లుల్లి పొట్టు అనేది మనకి ఇంత బాగా డ్రై రోస్ట్ అవ్వాలి, బ్లాక్ కలర్లోకి అయితే వచ్చేసేయాలి. మనం కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇదంతా కూడా పౌడర్లా అయిపోతుంది. సో చూసారు కదా, మనకి వెల్లుల్లిపాయ పొట్టు అనేది ఎక్కడా కూడా కనపడట్లేదు, పౌడర్లానే ఉంది. మనకి ఓన్లీ ఆల్మండ్స్ మాత్రమే కనపడుతున్నాయి. ఈ స్టేజ్లో మనం గ్యాస్ దించుకొని బాగా కూల్ చేసుకోవాలి. వీటిని బాగా కూల్ చేసిన తర్వాత మనకి ఆల్మండ్స్ అయితే ఉన్నాయి, తర్వాత లవంగాలు ఉన్నాయి కదా, సో వీటిని మనం మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. మరి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ అయితే చేసుకోవాలి. కొంచెమే కనుక మీరు కిచెన్ రోల్ కూడా యూజ్ చేసి పౌడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, మనకి మెత్తటి పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఈ పౌడర్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇంకొంచెం ఏమైనా బరకుంటే మనకి స్ట్రెయినర్లో ఆగిపోతుంది. సో మనం ఒకసారి మళ్ళీ స్ట్రెయిన్ చేసుకోవాలి. చాలా మెత్తటి పౌడర్ అయితే రెడీ అవుతుంది. ఈ పౌడర్ మనం అప్లై చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మార్కెట్లో మనం కొనే హెయిర్ ఆయిల్ అని అనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలంటే, ఒక బౌల్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్స్ అయితే తీసుకున్నాను. మీరు ఎక్కువగా కూడా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఈ పౌడర్ని. నెక్స్ట్ వచ్చేసి ఇండిగో పౌడర్. ఈ ఇండిగో పౌడర్ ఇప్పుడు మనకి అన్ని చోట్ల దొరుకుతుంది. ఇండిగో పౌడర్ ఏమీ కెమికల్ కాదు, సో 100% కూడా న్యాచురల్. ఇందులో నేను 2 స్పూన్స్ ఇండిగో పౌడర్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను 1 స్పూన్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. తర్వాత నేను ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేస్తాను అనమాట. ఈ పౌడర్ అనేది మనకి అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ఇండిగో పౌడర్ మా దగ్గర అవైలబుల్గా లేదు అనుకుంటే మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని యూజ్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇండిగో పౌడర్ అనేది 100% మన హెయిర్ని బ్లాక్గా చేస్తుంది. ఇప్పుడు దీన్ని నేను ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ చేస్తానన్నమాట. హెయిర్ డైల్ అనే పనిచేస్తుంది ఇది. ఎక్కడికన్నా ఊరు వెళ్ళాలి లేదనుకుంటే ఏదైనా ఫంక్షన్ ఉందనుకున్నప్పుడు చాలామంది హెయిర్కి కలర్ అనేది వేపిస్తూ ఉంటారు. సో అలా మనం దీన్ని స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా పనిచేస్తుందో కూడా మీరు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, సో ఆ పౌడర్లో ఇక్కడ నేను మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె యాడ్ చేశాను అనమాట. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఈ పౌడర్ కూడా మీ హెయిర్కి కావాల్సినంత మీరు మిక్స్ చేసుకోవచ్చు, కొలతలేం లేవండి.
ఆయిల్ అనేది మిక్స్ అయ్యేంత వరకు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మా దగ్గర మస్టర్డ్ ఆయిల్ లేదు అనుకున్నప్పుడు కోకోనట్ ఆయిల్ యూస్ చేయండి, కొబ్బరి నూనె, నో ప్రాబ్లం అనమాట. ఖచ్చితంగా హెయిర్ అయితే ఇమ్మీడియట్గా బ్లాక్ అయిపోతుంది ఫస్ట్ టైంకే. సో చాలామంది నమ్మకపోవచ్చు. ఇప్పుడు నేను మీకు లైవ్లో వైట్ హెయిర్ మీద అప్లై చేస్తాను. ఎంత ఎక్కువగా వైట్ హెయిర్ ఉన్నా సరే ఫస్ట్ టైంకి మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. కడిగిన పోని కలర్ అనమాట ఇది. సో చూసారు కదా, ఇక్కడ వైట్ హెయిర్ అయితే మనకి ఎక్కువగానే ఉంటుంది. నేను ఇక్కడ జూమ్ నుండి చూపిస్తున్నాను చూడండి. సో వైట్ హెయిర్ ఉన్న వాళ్ళ మీద అప్లై చేస్తేనే మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. వైట్ హెయిర్ లేని పర్సన్ మీద అయితే మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ తెలియదు కదా. సో అందుకే నేను లైవ్లో అప్లై చేస్తాను. ఎంత ఎక్కువగా మీకు వైట్ హెయిర్ ఉన్నా సరే ఫస్ట్ టైంకే మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్ కలర్లోకి మారుతుంది. అది కూడా ఎటువంటి కెమికల్ హెయిర్ కలర్స్ అనేది యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే హ్యాపీగా ఇది ట్రై చేస్తే వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. వైట్ హెయిర్ బ్లాక్గా మారడంతో పాటుగా మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను హెయిర్కి అయితే అప్లై చేస్తాను. ఫస్ట్ అయితే మీరు పార్టీషన్స్గా తీసుకొని మీ హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను బాయ్స్కి అప్లై చేస్తున్నాను కనుక పార్టీషన్ ఏం అవసరం లేదండి. సో మనం కోమింగ్ చేసుకుంటూ ఇలా అప్లై చేస్తే సరిపోతుంది. గర్ల్స్కి అయితే లాంగ్ హెయిర్ ఉంటుంది కదా, సో నీట్గా పార్టీషన్ తీసుకొని అప్లై చేసుకోండి. సో బాయ్స్కి షార్ట్ హెయిర్ కనుక పార్టీషన్ అనేది ఇలా మనం చేత్తో అంటే వస్తుంది. సో గర్ల్స్కి ఏంటంటే కోమింగ్ చేసుకుంటూ నీట్గా అప్లై చేసుకోవాలి. మీరు సెల్ఫ్ అప్లై చేసుకున్న దానికంటే కూడా ఎవరి సహాయమైనా తీసుకొని అప్లై చేసుకోండి. వైట్ హెయిర్ మొత్తం కూడా ఫస్ట్ టైంకి బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. చూసారు కదా, ఈ హెయిర్ డై ఎంత బాగా పనిచేస్తుందంటే ఫస్ట్ టైంకే ఎంత వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉన్నా సరే మీ వైట్ హెయిర్ మొత్తం కూడా తగ్గిపోతుంది. కంప్లీట్గా మీరు వైట్ హెయిర్కి అయితే బై బై చెప్పేయచ్చు అనమాట. ఈ హెయిర్ డై అనేది అప్లై చేయడానికి ఇలాంటి బ్రష్లు అనేది యూస్ చేయండి, మన పని ఈజీ అయిపోతుంది. ఇలాంటి బ్రష్ మా దగ్గర లేదు అనుకున్నప్పుడు మీ దగ్గర ఏదైనా ఓల్డ్ టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో అప్లై చేసుకోండి. దాంతో కూడా మనం చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. మొత్తం స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేసిన తర్వాత 30 మినిట్స్ అనేది వదిలేసి మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. ఖచ్చితంగా హెయిర్ అయితే బ్లాక్ కలర్లో మారుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. వారానికి ఒక్కసారి చేయండి, జన్మలో మీకు తెల్ల వెంట్రుకలు అనేవి కనిపించవు. అలాగే మీ హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ కూడా అస్సలు ఉండదు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎటువంటి కెమికల్స్ లేవు, అలాగే ఎటువంటి కెమికల్ హెయిర్ కలర్స్ యూస్ చేయకుండా ఫస్ట్ టైంకి మీరు సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. మీరు కడిగిన పోనీ న్యాచురల్ హెయిర్ కలర్ ఇది. తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ నేను మస్టర్డ్ ఆయిల్ యూస్ చేశాను కదా, మీరు కావాలనుకుంటే కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతారు, నాకు తెలుసు. కోకోనట్ ఆయిల్ యూస్ చేయొచ్చు అని కోకోనట్ ఆయిల్ యూస్ చేయండి. మీ దగ్గర ఒకవేళ ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ లేదు అనుకుంటే ఇది వారానికి ఒక్కసారి కానీ లేదనుకుంటే 10 డేస్కి ఒకసారి తప్పకుండా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ వైట్ హెయిర్ మొత్తం కూడా పర్మనెంట్గా బ్లాక్ కలర్లోకి మారుతుంది. దీన్ని అప్లై చేసి 30 మినిట్స్ అనేది ఉంచుకొని ఏదైనా మైల్డ్ షాంపూ యూస్ చేసి మీరు హెయిర్ వాష్ చేయండి. లేదనుకుంటే కుంకుడుకాయ శీకాకాయ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, షాంపూ ఎందుకు యూస్ చేయమంటున్నానంటే చాలామంది హెయిర్ వాష్ చేయడానికి షాంపూనే వాడాలి కదక్క, వాటర్తో ఏంటని అంటున్నారు. కొన్ని రకాల రెమెడీస్కి ఓన్లీ వాటర్ సరిపోతుంది. ఈ రెమెడీకి మీరు షాంపూ యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ కెమికల్స్ లేని షాంపూ యూస్ చేయండి, లేదనుకుంటే కుంకుడుకాయ శీకాకాయ యూస్ చేయండి. వైట్ హెయిర్ అనేది పర్మనెంట్గా ఈ ఒక్క చిన్న రెమెడీతో తగ్గిపోతుంది. ఎంత ఎక్కువగా వైట్ హెయిర్ ఉన్నా సరే ఫస్ట్ టైంకే మీరు సూపర్ రిజల్ట్ అనేది చూస్తారు. మీకు ఎక్కువగా ఉంది అనుకుంటే ఖచ్చితంగా వారానికి ఒక్కసారి అప్లై చేసుకుంటే మీ వైట్ హెయిర్కి పర్మనెంట్గా మీరు బాయ్ బాయ్ చెప్పవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.